ఈ సాగు చేసిన దాంట్లో స్వీట్ కార్న్ ఒకటి ప్రధానమైనటువంటిదండి. అది చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ తినదగినటువంటిది, అధిక పోషకాలు కలిగినటువంటిది. దీన్ని అందరూ ఇష్టపడతారు కాబట్టి రైతుకు కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుందనే ఆలోచనతోటి దాన్ని సాగు చేయడం జరుగుతుందని గత సంవత్సరం నుంచి. దాన్ని ఈ సంవత్సరం పొడుగునా సాగు చేయాలనే ఆలోచనతోటి దాన్ని బిట్లుగా నాకున్నటువంటి వ్యవసాయ భూమిలోనే కొంచెం బిట్లుగా చేసుకొని సాగు చేస్తున్నానండి. ఎప్పుడు చేసినా ఒక 6 ఎకరం లోపు అట్లా చేసి, ఎందుకంటే ఇది క్రాప్ స్టార్ట్ అయిందంటే వారం రోజుల్లోపు అయిపోతుంది. అది ముదిరితే స్వీట్నెస్ తగ్గుద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సాగు చేయడం జరిగిందండి. ఇది కూడా మార్కెట్కి, సూర్యాపేట మార్కెట్కి తీసుకెళ్తున్నాం. కొంతమంది ఇష్టపడ్డ వాళ్ళు ఇక్కడి తోట దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా తోట దగ్గరికి వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనికి జనరల్గా అసలు మొక్కజొన్నలు కానివ్వండి, స్వీట్ కార్న్ ఏదైనా దానికి సంబంధించినటువంటిది దాదాపు పిలక వేసిన కొద్ది రోజులనే ఒక 20 రోజుల లోపే కాండం దొల్చే పురుగు వస్తుందండి. ఈ కాండం దొల్చే పురుగుకు జనరల్గా ఇది స్వీట్ కార్న్ అనేది కేవలం ఆహార పంటే, ఇది పచ్చే తింటారు. అయితే దాంట్లో గుళికలు వేస్తారు, కార్బోఫ్యూరాన్ అనే గుళికలు వేస్తారు. రసాయన వ్యవసాయ పద్ధతుల్లో కార్బోఫ్యూరాన్ గుళికలు వేయటం అది అనేక రకాల క్యాన్సర్కి కారణం అవుతుందట. దాని గురించి శాస్త్రవేత్తలు, సైంటిస్ట్ చాలాసార్లు చెప్పడం జరిగింది. మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా కార్బోఫ్యూరాన్ గుళికలు వేయమంటున్నారు. ఎందుకంటే రైతు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో అది వేస్తేనే మీకు పంట వస్తే చేతికి అనే విధంగా చెప్పడం జరుగుతుంది. మేమేం చేసాం, అలా కాకుండా ఎక్కువ శాతం ఈ జీవామృతాన్ని ఎక్కువ స్ప్రే చేస్తున్నాం, వ్యాపకషాయం స్ప్రే చేస్తున్నాం. వీటి వలన అగ్నియాస్త్రం, అప్పుడప్పుడు బ్రహ్మాస్త్రాలు, అగ్నియాస్త్రాలు పంట కాలంలో ఒకసారి మాత్రం స్ప్రే చేయడం జరుగుతుంది. అది బ్రహ్మాస్త్రం అనేది ఆకుల కషాయం అండి. ఆకుల కషాయానికే అది అంటే ఆవు మూత్రం ఉడకబెడతాం. దానివల్ల ఆ పవర్కి అది చనిపోవడం జరుగుతుంది, రావట్లేదు అసలు. ముందు జాగ్రత్తని మేము స్ప్రేలు చేయడం వల్ల చెట్టు మొత్తం తడిసేలా చేస్తాం. ఇక్కడ కొనుక్కొచ్చింది అయితే ఏదో ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మామూలుగా చేసుకుంటూ పోతారు. మేము అట్లా కాదు, మేమే తయారు చేస్తున్నాం కాబట్టి చెట్టు బాగా పోషకాలు అందుతవి. రెండవది ఆ పురుగు కూడా అటాక్ చేయకుండా ఉంటుంది.